హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు తయారు చేసుకుందామండి. ఈ ప్రసాదాలు చేసుకోవడం చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా 20-30 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పూజ అంటే చాలా హడావుడి ఉంటుంది కదండి. పూజ రోజు ఎన్ని పనులున్నా హడావుడి లేకుండా, టెన్షన్ లేకుండా చాలా ఈజీగా, సింపుల్గా అయితే ఈ ప్రసాదాలను తయారు చేసుకోవచ్చు. ముందు రోజు నైటు ఒక కప్పు శనగలు తీసుకొని వాటిని 2-3 సార్లు వాటర్ వేసి చాలా నీట్గా కడుక్కొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసి అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ శనగలతో పాటు 2 కప్పుల మినపప్పు కూడా 2-3 సార్లు కడిగేసుకొని నానబెట్టుకుంటున్నానండి. మరుసటి రోజే మార్నింగే చూపిస్తున్నాను చూడండి. శనగలు అయితే చాలా బాగా నానిపోయినాయి. బెల్లం పరమాన్నం చేస్తాం కదండి, దానికోసం 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే 1 కప్పు బియ్యం నానబెట్టానండి. ఇది నైట్ నానబెట్టుకున్న మినపప్పు అండి. మినపప్పు కూడా చాలా బాగా నానిపోయింది. మరొక బౌల్లో 2 కప్పుల బియ్యం అయితే సపరేట్గా నానబెట్టానండి. దీంతో అన్నం వండి సగం అన్నం పులిహోర చేస్తాను, మిగిలిన సగం అన్నం పెరుగన్నం చేస్తాను. ఇక్కడ నేను పరమాన్నం కోసం 1 కప్పు బియ్యం సపరేట్గా నానబెట్టాను. ఇంకొక బౌల్లో 2 కప్పుల బియ్యాన్ని పులిహోరకు మరియు పెరుగన్నం కోసం వాటిని సపరేట్గా నానబెట్టాను. శనగలు బాగా నానిపోయాయి కదండి. ఇప్పుడు కుక్కర్లోకి ఆ శనగల్ని వాటర్ లేకుండా తీసుకుంటున్నాను. ఇలా శనగలన్నీ వాటర్ లేకుండా తీసుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసి అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఈ శనగలను అయితే స్టవ్ పైన పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటాను. పూజ రోజు చాలా హడావుడిగా టెన్షన్గా ఉంటుంది కదండి. అలా ఉండకుండా ఉండాలంటే పూజకు 2 రోజుల ముందుగా ఒక మంచి ప్లానింగ్తో పనులన్నీ పూర్తి చేసుకుంటే పూజ రోజు హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి ఒక స్టవ్ పైన పెట్టేశానండి. ఇక్కడ మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను ముందుగా తీసుకున్న 1/2 కప్పు పెసరపప్పు వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఈ పెసరపప్పును మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటున్నానండి. ఇలా వేగేటప్పుడు పెసరపప్పు మంచి స్మెల్ వస్తుందండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే ఈ విధంగా చక్కగా వేగిపోతుంది. ఇలా వేగిన పెసరపప్పును ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. పెసరపప్పు వేశాక ఇందులోనే నేను ముందుగా నానబెట్టుకున్నాను కదండి, 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు బియ్యాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు అవుతుంది కదా. ఈ 1/4 కప్పుకి 4 కప్పుల వాటర్, 1 కప్పు పాలు కరెక్ట్ కొలత అండి. మీరు కావాలంటే 3 కప్పుల వాటర్, 2 కప్పుల పాలైనా వేసుకోవచ్చండి. అలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కరెక్ట్ కొలతలతో చేసుకోవడం వలన పరమాన్నం పాలు విరగకుండా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా పాలు నీళ్లు కలిపేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని అయితే ఉడకనివ్వాలి. ఇది ఉడికే లోపల నేనైతే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వేరొక స్టవ్ పైన నేను పులిహోర కోసం బియ్యం నానబెట్టాను కదండి, ఆ బియ్యం కూడా పెట్టేశాను. ఆ బియ్యం కూడా ఉడుకుతున్నవి చూస్తున్నారు కదా. ఇక్కడ పరమాన్నం అయితే ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా పొంగు వస్తున్నప్పుడు మూత తీసి ఉడకబెట్టుకోవాలి. పరమాన్నం ఉడికే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను ముందు రోజు నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదండి, ఆ మినపప్పుని వాటర్ లేకుండా వేసేసుకోవాలి. ఈ విధంగా మినపప్పు మొత్తం వాటర్ లేకుండా వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు వేసి ఒక 1/4 గ్లాస్ వాటర్ వేసి మినపప్పునైతే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మినపప్పు మిక్సీ పట్టుకునే లోపల వేరొక స్టవ్ పైన పులిహోర కోసం అన్నం పెట్టాను కదండి, అన్నం కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని ఉడికిందో లేదో చూసుకొని కొద్దిగా గంజి తీసేసి మగ్గబెట్టేశాను. పరమాన్నం కూడా మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంది. పరమాన్నం కోసం అన్నం చాలా మెత్తగా ఉడకాలండి. అలాగే అందులో వేసిన పెసరపప్పు కూడా ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈలోగా నేను మినపప్పునైతే మిక్సీ పట్టాను కదండి, చాలా మెత్తగా ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ కన్సిస్టెన్సీలో ఎక్కువ వాటర్ లేకుండా, ఎక్కువ గట్టిగా లేకుండా ఇలా మధ్య మధ్యలో కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఫ్రెష్గా కడిగిన కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ పిండిలోకి నేనైతే ఉప్పు వేయట్లేదండి, ఎందుకంటే నేను మినపప్పు మిక్సీ పట్టుకునేటప్పుడే అందులో వేసాం కదా. ఇప్పుడు పిండిలో వేయాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకున్న తర్వాత అవి మంచిగా పిండిలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మినపప్పు మిక్సీ పట్టేసుకునే లోపల అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులోకి 1.5 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలండి. 1.5 కప్పు బియ్యము, పెసరపప్పుకి 1.5 కప్పు బెల్లం అనేది కరెక్ట్ కొలత అండి. కావాలంటే మీరు కొద్దిగా పెంచుకోవచ్చు, లేదంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా బెల్లం వేశాక బెల్లం అంతా అందులో కరిగే వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, బెల్లం అంతా కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే అందులోకి ఒక 4-5 యాలకులు తీసుకొని మెత్తగా దంచేసుకోవాలి. యాలకులు వేశాక ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే పరమాన్నం అయితే ఉడికిపోతుందండి. పరమాన్నం తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే తీసి పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదండి పరమాన్నం ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా కరెక్ట్ కొలతలతో చేస్తే పాలనేది విరగకుండా పరమాన్నం చాలా బాగా వస్తుంది. నేను ముందుగా స్టవ్ పైన పెట్టిన శనగలు కూడా ఉడికిపోయినాయండి. చూస్తున్నారు కదా, శనగలు అయితే ఎంత బాగా ఉడికినాయో. ఒకసారి ఇలా నలిపేస్తే చాలా మెత్తగా అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఆ శనగల్ని వాటర్ వడగట్టి పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని
అవి చిటపటలాడాక అందులోకి పచ్చిమిర్చి, అలాగే ఒక 5, 6 ఎండుమిరపకాయలు, అలాగే ఫ్రెష్గా కడిగిన కరివేపాకు కూడా వేసుకొని వాటన్నిటిని ఒకసారి కలిపి వేయించుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం కలుపుతూ వేయించుకుంటే పచ్చిమిర్చి అనేది చక్కగా వేగిపోతుందండి. ఇప్పుడు అందులోకి వడగట్టి పెట్టుకున్న శనగలు కూడా వేసేసుకోవాలి. శనగలు వేసుకున్నాక అందులోకి కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు అయితే చాలా కొద్దిగా వేయాలండి, ఎందుకంటే మనం శనగలు ఉడకబెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసాం కదా. ఈ విధంగా శనగల్ని ఒక 2 నిమిషాలు నూనెలో వేయించుకోవాలండి. అలా వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకుంటే శనగల పోపు అనేది రెడీ అయిపోయింది. శనగల పోపు అయిపోయాక పక్కకు తీసి పెట్టేసుకొని మనం పరమాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి. స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఆ నెయ్యి కరిగాక అందులోకి మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఆ నెయ్యిలో వేసేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం అనే కాదండి, ఏ దేవుని పూజకైనా మనకున్న బడ్జెట్లోనే మనకు అందుబాటులో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అయితే మనం పూజ చేసుకోవచ్చు. ఎన్ని రకాల ప్రసాదాలు చేశామనే దానికంటే ఎంత భక్తితో, ఎంత చిత్తశుద్ధితో మనం పూజ చేశామనేది చాలా ముఖ్యమండి. చూస్తున్నారు కదండి, డ్రై ఫ్రూట్స్ అయితే చాలా చక్కగా వేగిపోయినవి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పరమాన్నంలోకి వీటిని అయితే వేసేసుకోవాలి. ఈ బెల్లం పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అన్ని రకాల ప్రసాదాలు చేసినా చేయకపోయినా కేవలం ఈ బెల్లం పరమాన్నం చేసి అమ్మవారికి ప్రసాదంగా పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఈ పరమాన్నాన్ని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఈ పరమాన్నము మనం చేసిన కరెక్ట్ కొలతలతో 4 కప్పుల వాటర్, 1 కప్పు పాలతో కరెక్ట్గా సరిపోయిందండి. ఈ పరమాన్నం సాయంత్రం వరకు కూడా గట్టిపడదు. ఇప్పుడు పులిహోర కోసం పోపు వేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ జీలకర్ర, ఆవాలు చిటపటలాడాక అందులోకి 1 కప్పు వేరుశనగుళ్ళు అయితే వేసుకుంటున్నానండి. పులిహోరకి పల్లీలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. నేను కొద్దిగా పల్లీలు ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇలా పల్లీలు వేసుకున్నాక కలుపుతూ ఆ పల్లీలను అయితే ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పల్లీలు వేగాక అందులోకి 1 కప్పు మినపప్పు అయితే వేసుకుంటున్నానండి. మినపప్పు కూడా వేసుకొని దానిని కూడా కలుపుతూ ఇలా వేయించుకోవాలి. మినపప్పు, పల్లీలు వేగాక అందులోకి సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక 7, 8 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని 1 నిమిషం కలుపుతూ వేయించుకుంటే పచ్చిమిర్చి అనేది వేగిపోతుందండి. పచ్చిమిర్చి కూడా వేగాక అందులోకి 1 గుప్పెడు కరివేపాకు అయితే ఫ్రెష్గా కడిగి వేసుకుంటున్నాను. ప్రసాదం కోసం చేసే పులిహోర చాలామంది చింతపండు గుజ్జుతో చింతపండు పులిహోర చేస్తారండి. అది చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ నాకు చింతపండు పులిహోర అసలు సరిగ్గా రాదండి. నేను చేస్తే అసలు టేస్ట్ అవ్వదు. నాకు నిమ్మకాయతో చేసే పులిహోరని చాలా బాగా వస్తుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ విధంగా పచ్చిమిర్చి, కరివేపాకు వేగాక అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోకి పులిహోరకు సరిపడా పసుపు అయితే వేసుకోవాలి. ఈ పోపు అనేది వేడిగా ఉంటుంది కదండి, ఆ వేడికి పసుపు అనేది పచ్చివాసన పోతుంది. పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని అందులోకి పులిహోరకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 10-20 సెకండ్లు కలుపుకుంటే ఆ వేడికి పసుపు అనేది పచ్చివాసన పోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న అన్నం అయితే తీసుకోవాలి. పులిహోరకు సరిపడా అన్నం అయితే తీసుకొని ఆ పోపులో బాగా కలిసే వరకు అన్నాన్ని అయితే బాగా కలుపుకోవాలి. ప్రసాదం కోసం చింతపండు పులిహోరనే కాదండి, నిమ్మకాయ పులిహోర కూడా చాలా బాగుంటుంది. చింతపండు పులిహోర కంటే నిమ్మకాయ పులిహోర చేయడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా, ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నం అంతా పోపులో కలిసే వరకు బాగా కలిపేసుకొని అందులోకి నిమ్మకాయ అయితే పిండేసుకోవాలండి. నేను 2 నిమ్మకాయలు తీసుకొని వాటిలోని గింజలన్నీ తీసేసి నిమ్మకాయల్ని డైరెక్ట్గా అన్నంలోకి పిండేస్తున్నాను. మీరు కావాలంటే నిమ్మరసం సపరేట్గా తీసేసుకొని అన్నంలో వేసుకోవచ్చు. ఏ పూజనైనా ప్రశాంతంగా జరుపుకోవాలంటే మనం చేసుకోగలిగేంత బడ్జెట్, భక్తి ఉంటేనే సరిపోదు కదండి. మన ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలున్న తల్లులకి ఈ పూజలు జరుపుకోవడం చాలా కష్టం. ఈ విధంగా పులిహోరకు సరిపడా నిమ్మరసాన్ని అయితే పిండేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటే పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వండిన అన్నంలో సగం అన్నం పులిహోర చేసాం కదండి, మిగిలిన సగం అన్నంతో మనమైతే పెరుగన్నం చేద్దాము. పెరుగన్నం కోసం మిగిలిన సగం అన్నాన్ని ఇలా స్పూన్తో మెత్తగా మెదుపుకోవాలి. అలా మెదుపుకున్నాక పక్కకు పెట్టేసుకొని పెరుగన్నంలోకి పోపు కోసం స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి 2 చిటపటలాడాక అందులోకి సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి వేగాక అందులోకి 1 కప్పు కరివేపాకు కూడా ఫ్రెష్గా కడిగి వేసుకొని ఆ కరివేపాకును కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 10-20 సెకండ్లు ఫ్రై చేసుకుంటే కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మెదుపుకున్న అన్నంలోకి 1 కప్పు చిక్కటి పెరుగు అయితే వేసుకుంటున్నానండి. 1 కప్పు చిక్కటి పెరుగుతో పాటు 2 కప్పుల పాలైతే వేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
పెరుగన్నం ఇలా కొద్దిగా పలచగానే చేసుకోవాలండి, ఎందుకంటే కొద్దిసేపు అయితే ఇది కొంచెం గట్టిపడిపోతుంది. అందుకే నేను కొంచెం పాలు ఎక్కువగా వేసి ఇలా కొద్దిగా పలచగా చేశాను. మీరు కావాలంటే ఇందులోకి 2 కప్పుల పెరుగు, 1 కప్పు పాలు కూడా వేసుకోవచ్చండి. అలా అయితే కొద్దిగా చిక్కబడుతుంది, కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇలా కలిపేసుకున్నాక మనం వేసుకున్న పోపు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే పెరుగన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఒకవైపు పెరుగన్నం చేస్తుండే మరోవైపు స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్లోకి మనం ముందుగానే మినప్పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మినప్పిండిని తీసుకొని ఇలా గారెలుగా చేస్తూ ఆయిల్లోకి వేసిస్తున్నాను. వరలక్ష్మి వ్రతం అనే కాదండి, మన హిందువులు జరుపుకునే ఏ పండుగలైనా లైక్ వినాయక చవితి, దసరా, దీపావళి, శివరాత్రి, ఉగాది లాంటివి చాలా పెద్ద పండుగలు కదండి. ఆ పండుగలకైతే మనకు ఫుల్ వర్క్ ఉంటుంది. ఒకరోజు పండుగ లేదా పూజను ప్రశాంతంగా జరుపుకోవాలంటే ఆ పండుగకి 4-5 రోజుల ముందు నుంచి మనమైతే తిండి నిద్ర లేకుండా ఫుల్ వర్క్ అయితే చేసుకోవాలి. ఇల్లంతా డీప్ క్లీన్ చేయాలి. ఏ మూలనున్న సామాన్లు బట్టలన్నీ తీసి నీట్గా ఉతుక్కోవాలి. నేను 2 కప్పుల మినపప్పు నానబెట్టాను కదండి, ఈ 2 కప్పుల మినపప్పుకి కరెక్ట్గా 9 గారెలు అయితే అయినాయి. గారెలు మొత్తం వేసేసి ఆయిల్ లేకుండా తీసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ప్రసాదాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. లాస్ట్గా వేసేది ఈ గారెలు మాత్రమే. ఈ గారెలు కూడా వేసేసుకున్నామంటే ప్రసాదాలు అన్నీ అయిపోయినట్టేనే. చూస్తున్నారు కదండి, ఈ ప్రసాదాలు ఎంత సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకున్నాము. ఈ విధంగా పనులన్నీ పూజకి 2 రోజుల ముందుగా ఒక ప్లానింగ్తో పూర్తి చేసుకుంటే పూజ రోజు హడావుడి లేకుండా ఎన్ని ప్రసాదాలైనా చేసుకొని పూజనైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు. గారెలన్నీ వేసుకోవడం పూర్తయిపోయిందండి. వీటిని పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రసాదాలు చూపిస్తున్నాను చూడండి. ప్రసాదాలు అయితే ఎంత బాగా వచ్చినాయో ఈరోజు. చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసినాం కదండి, చాలా బాగా వచ్చినాయి. పులిహోర ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి. అలాగే పెరుగన్నం కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగో వడలండి. వడలు కూడా చాలా బాగా వచ్చినాయి. అలాగే పరమాన్నం కూడా చూపిస్తున్నాను చూడండి. పరమాన్నం అయితే అస్సలు గట్టిపడలేదండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నేను ఈ ప్రసాదాలన్నీ చాలా ఫాస్ట్గా చాలా సింపుల్గా చేశానండి, అయినా కూడా చాలా బాగా వచ్చినాయి. నేను ఎప్పుడైనా ఏ పూజ కోసం చేసినా ప్రసాదాలైనా చాలా బాగా కుదురుతాయండి. మనం దేవుడికి పెట్టే ప్రసాదాలు రుచి చూడకుండానే చేస్తాం కదండి, అయినా కూడా ఉప్పు కారం చాలా కరెక్ట్గా సరిపోతాయి. పులిహోరలో పులుపు కూడా చాలా బాగా సరిపోయిందండి. కానీ మనం రోజు చేసుకునే వంటలు ఎంత ఉప్పు కారం చూసుకుంటూ చేసినా వంటలు అనేటివి అంత టేస్ట్గా అవ్వవు. చూసారు కదండి, ప్రసాదాలు అయితే చాలా సింపుల్గా చేసామండి. ఈ ప్రసాదాలలో ఏ ఒక్క ప్రసాదం అయినా సరే మీకు కొంచెం టైం పడుతుంది, నేను ఇంత టైం పెట్టలేను, ఇంకా ఫాస్ట్గా కావాలనుకుంటే ఇందులో ఒక ప్రసాదాన్ని తగ్గించి మీరు రవ్వ కేసరి కానీ లేదా సేమియా పాయసం కూడా కాసుకోవచ్చండి. రవ్వ కేసరి సేమియా పాయసం అయితే కేవలం 5 నిమిషాలలో చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం రాధికా నిషి డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.